భారతదేశంలోని 800 పైగా ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయన్నమాట. కొన్ని ప్రధాన తీవ్రవాద దాడులు గమనిస్తే మార్చి 12, 1993 వరుసగా 13 బాంబు దాడులు జరిగి 257 మంది చనిపోయారు. మార్చి 14, 2003లోని ముల్లుందులోని రైలులో బాంబు పేలి 10 మంది మరణించారు. అక్టోబర్ 29, 2005లో ఢిల్లీ బాంబు దాడులు, 2005 అయోధ్య రామజన్మభూమి దాడి, 2006లో వారణాసి బాంబు దాడులు, జూలై 11, 2006లో 7 బాంబుల శ్రేణి పేలిందన్నమాట రైల్లో. నవంబర్ 26, 2008 నుంచి నవంబర్ 29, 2008 వరకు సమన్వయించిన దాడుల్లో 170 మంది మరణించారు. ఫిబ్రవరి 15 నుంచి 2010 సిల్దా క్యాంప్ దాడిలో 28 మంది మరణించారు. 13 జూలై 2011 ముంబై బాంబు పేలుడులో 26 మంది మరణించారు. మార్చి 11, 2014 ఛత్తీస్గఢ్లోని 16 మంది మరణించారు. జూన్ 18, మార్చి 25, 2019లోని జమ్మూ బస్టాండ్ గ్రెనేడ్ పేలుడులో 3 మృతి చెందారు. ఏప్రిల్ 20, 2023లో పుంజ్ రాజౌరి దాడిలో 5 మృతి చెందారు. 8 ఏప్రిల్ 2023 ఎల్తూ రైలు దహనంలో 3 మృతి చెందారు. భారతదేశంలో ఉగ్రవాద సూచి 2002 నుంచి 2022 వరకు దాదాపుగా 8 పాయింట్లు చేరిందన్నమాట. ఆల్ టైమ్ గరిష్టానికి చేరిందన్నమాట. 2004లో రికార్డ్ స్థాయిలో 7.2% ఉండేది. భారత తీవ్రవాద సూచి విలువ చార్టర్ డాటా చార్టులు 2023 నవీకరించిందన్నమాట. ప్రపంచంలో 163 దేశాల్లో భారత్ 102వ స్థానంలో ఉందన్నమాట ఉగ్రవాద దాడిలోని. 1947 నుంచి భారతదేశ స్వతంత్రం నుంచి దేశంలోని 608 జిల్లాల్లో కనీసం 232 జిల్లాల్లో వివిధ తిరుగుబాట్లు, తీవ్రవాద ఉద్యమాల ద్వారా విభిన్న తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయన్నమాట. భారతదేశం తన అంతర్గత భద్రత నిర్వహణలో అనేక రకాల సవాళ్ళను ఎదుర్కొంటుంది. వాటిలో ఉగ్రవాదం అన్నమాట. ఆధునిక కాలంలో ఉగ్రవాదం అనగా ఒక ప్రైవేట్ సమూహం అన్నమాట. మీడియా దృశ్యాన్ని సృష్టించే విధంగా అమాయక ప్రజలను చంపడం అన్నమాట. నవంబర్ 2004లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నివేదిక ఉగ్రవాదం అంటే పౌరులు లేదా పౌరుల మరణాలు లేదా తీవ్రమైన శారీరకాన్ని కలిగించే ఉద్దేశంతో జనాభాను భయపెట్టడం లేదా ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలు ఏదైనా చేయమని లేదా చేయకుండా ఉండమని బలవంతం చేసే చర్యగా అభివర్ణించారన్నమాట. దీన్నే ఉగ్రవాదం అంటమాట. ఉగ్రవాదం దాని అన్ని రూపాలు భారతదేశ పౌరులకు భద్రతకు, అంతర్జాతీయ స్థిరత్వానికి, శ్రేయస్సుకు ప్రత్యక్షంగా ముప్పు కలిగిస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల తీవ్రత కలిపాలు సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలు, తిరుగుబాటు గ్రూపులు తీవ్రమవుతున్నాయి. ఉగ్రవాదం ఇప్పుడు ప్రపంచ స్థాయిని సంతరించుకుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ, రవాణా వ్యవస్థ, ఆధునిక ఆయుధాలు, అనేక ఇతర మార్గాల రూపంలో అందుబాటులో ఉన్న హైటెక్ సౌకర్యాలు ఉపయోగించి టెర్రరిస్ట్ గ్రూపులు, సంస్థలు అనుసరించే పద్ధతులు ఆధునిక టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. దీంతో వారు ఇష్టాచారంగా దాడులు చేసి ప్రజల మధ్య భయాందోళన సృష్టించగలుగుతున్నారు. భారతదేశం మతపరమైన రూపంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయన్నమాట. మతపరమైన ఉగ్రవాదం అనేది సమూలంగా లేదా వ్యక్తులు చేసే ఉగ్రవాదం అన్నమాట. సిద్ధాంతాలు, విశ్వాసము, అభిప్రాయాలు వ్యవస్థను వ్యాప్తి చేయడం లేదా అమలు చేయడం శతాబ్దాలుగా తీవ్రవాద కార్యకలాపాలు ఉద్యమాలు కారణమని చెప్పచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో దేశీయ తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇది కాకుండా మతదత్త రాజకీయాలు, మత ఉద్యమాలు, రాజకీయ మత నాయకుల బాధ్యతారహిత ప్రకటనలు, మానవ హక్కులు అతిక్రమించడం మొదలైన ఉగ్రవాదానికి కూడా కారణమవుతుంది అన్నమాట. గత 15 ఏళ్ళలో 26 రెట్లు చట్టవిరుద్ధ కార్యకలాపాలు భారతదేశంలోని కౌంటర్ టెర్రరిస్ట్ ఫోకస్లు ఎన్ని జరిగినా సరే ఉగ్రవాదాన్ని అరికట్టడం కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఇలా సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి అన్నిటికీ పరిష్కారం ఐడిఎఫ్ఐ. అలాగే ఐడిఎఫ్ గారు ఏర్పాటు చేసుకోగలిగితే మనం ఉగ్రవాదాన్ని కూడా కొంతవరకు తగ్గించి అందరినీ జనసేవన సంస్థలో తేవచ్చు అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.